బయలుదేరుతున్నా. సరేనండి. అరే ఇప్పుడే పోలీసులు వచ్చేళ్ళారా? నాన్న కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. సాయంత్రం దాకా బయట ఎక్కడ తిరిగిరా. లోపల సింకమాయలేడా? ఉన్నాడే. అరే అరే నేను మాట్లాడతాను, నువ్వు ఆగరా. ఏంటా నువ్వు చేసిన పని? నీకు అసలు బుద్ధి ఉందా? అది కాదు మామా. నోర్మై, నీ ఫ్రెండ్స్ ప్రాణంగా ప్రేమించుకుంటే వాళ్ళు పెళ్లి చేస్తావా? అవునరా, నీ ఫ్రెండ్ లక్షాధికారే, వాడిని చేసుకుంటే ఆ అమ్మాయి సుఖపడుతుంది, అలాగని వాళ్ళు పెళ్లి చేస్తాడా? రేయ్, ఫ్రెండ్షిప్ కోసం మీ నాన్న కూడా పాడే నుంచి మీ అత్తయ్యని ఎత్తుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ నీలాగా 10 మంది ముందు ఎత్తుకొచ్చి గోల్ చేయలేదే. నీకు అసలు అంతగా చేత కాకపోతే ఆయనతో ఒక మాట చెప్తే పెద్దోళ్ళతో మాట్లాడి ఆయన పెళ్లి చేసేవాడు కదా. ఏం బావా? అసలు నువ్వు ఇలా తిరుగుతుంటే నేనే ధైర్యంతో నా కూతురు ఇచ్చేయాలరా? హౌ కెన్ ఐ? నాకు తెలుసురా, నా హోటల్ మొత్తాన్ని రన్ చేస్తుంది నువ్వే. కానీ అదొక్కటే చాలదమ్మా, ఇంకా ఏదో 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 చెయ్యాలి. చెప్పింది చాలు, ఇంక పద. ఇంకా టీ ఉందిరా? పర్లేదు పద. కోడలు బిర్యానీ చేసింది తినవేళ మంది. మా ఇంట్లో తింటాను చాలా మంది ఉన్నారు, ఇంక పద. చెల్లాయి ఫీల్ అవుతా. నీకు చెప్పేది పద. నీకుగా చెప్పేది, లోపలికెళ్ళు. ఒరే సీను, నీకు గుర్తుందా, నేను హోటల్లో మేనేజర్ గా ఉన్నప్పుడు మన వీధిలో స్వీట్ షాప్ ఉండేది. జేబులో ఒక 5 రూపాయలంటే బాగుండు, వెళ్లి బాదం హల్వా తిందామనుంది అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు జేబు నిండా డబ్బు ఉంది, తిందామంటే షుగర్. అందుకేరా, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని చెప్పేది. బాగా చెప్పాడు. ఆ? నడవరా. చెప్పానా? నువ్వు అనుకున్నట్టు ఆల్రెడీ చెడిపోలేదురా. నాకులాగా మందు సిగరెట్లు ఇవేగా నాకుంది, అది కూడా వాడికి లేవు. ముందు పండు టీ ఇవ్వే. ఏంటి నేను చేసిన పని కోపమా? అమ్మా కొంచెం లాజిక్ గా ఆలోచించవే. ఈ సమస్యకి మాట్లాడుకోవడం పరిష్కారం. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. నేను చేసిన రైట్ అనిపిస్తే వదిలేయండి, తప్పైతే ఇంట్లో నుంచి గెంటేయండి. సరే, పెళ్లి కూతురు రాసిన ఈ లెటర్ అయినా చూసి ప్రాబ్లం ఎంత సీరియస్ అర్థం చేసుకోండి. పాపం ఆ అమ్మాయి, తనకి పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట. పోనీ పెళ్లి కొడుకు చెప్దామని చెప్తే వాడు ఆ అమ్మాయి గొంతు పట్టుకుని ఇంతెత్తులేపి, నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి, అర్థమైందా అన్న అట్ట. పాపం ఆ పిచ్చిదానికి ఏం చేయాలో తెలియక అన్నయ్యా రక్షించు అంటే. అది రవిగాడి హ్యాండ్ రైటింగ్. అంటే ఏంటే మనిషిని పోలిన మనిషి ఉండగా హ్యాండ్ రైటింగ్స్ ఉండవా? ఆహా, హ్యాండ్ రైటింగ్స్ కూడా ఒకేలా ఉంటాయా? ఆహా, అబద్ధాలు. గట్టిగా తగిలిందా? సారీ. ఏమైంది? అబే ఏం లేదు నాన్న, జోక్ చేశానంతే. నమస్తే బాబాయ్. ఏంటమ్మా ఎటు వెళ్తున్నావు? మార్కెట్ కు బాబాయ్. మరి వీడెందుకు? ఏదో తోడుకి. తోడా? వీడేమైనా పెద్ద పవన్ కళ్యాణ్ తోడుగా వచ్చి రక్షించడానికి? అయినా పుట్టి పెరిగిన వీధిలో నీకు ఎందుకమ్మా భయం? నువ్వు వెళ్ళమ్మా. సరే బాబాయ్. నువ్వు వెంకట్రావు గారు అబ్బాయి కదా? అవును బాబాయ్. కాలేజీలో ఉండాల్సిన టైంలో పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తున్నావురా? గణేష్ అన్న పోలీసులు అరెస్ట్ చేస్తాను. ఎవడు? ఆ పెళ్లికెళ్ళ గణేషా? అవును బాబాయ్. రేయ్, జన్మనిచ్చినందుకు మీ అమ్మకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్? పోషిస్తున్నందుకు మీ నాన్నకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్? ఎవడు రావాడు? రౌడీ. వాడు ఏం చేశాడరా? ఎంట్లో నిలబడి మరీ కొడుతున్నారు జిందాబాద్. వెళ్ళవు. ఎవడ్రా వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు? వాడు వీడంటావేంటి? ఆయన మన రాముగడు వాళ్ళ ఫాదర్ రా. రాముగడు సూసైడ్ చేసుకుని చనిపోయినప్పటి నుంచి ఆయన ఇలా తయారయ్యాడు. వాడి ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే ఏమైనా తప్పు చేశారనుకో, ఇదిగో ఇలాగే క్లాస్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఎవరికి ముడిందో? నీ కలర్ చూస్తేనే కడుపులో తిప్పుతోందిరా యాదవా. వీడి మొహానికి కటింగ్స్ ఒకటి. ఇదిగో సాయంత్రం సినిమాకి రాకపోతే సాయిబాబా దొట్టే కాదు ప్రేమిస్తే సొమ్మైపోతుంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆశలు వేసావంటే అది వచ్చి నేను డ్రాయర్ మీద నిలబెట్టకూడదు. నేను అసలు డ్రైవర్ వేసుకోనుగా. మన సలీం గడి పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడంట? అరే నా దగ్గర టిఫిన్ ఇక్కడ నాడు రా సలీం గడి. పాపం వదిలేరా. నీ ఒక్కడితోనే వస్తుంటే వాడు కూడా నీలాగే తయారయ్యి సెల్ ఎవరికి ఇవ్వట్లే. వాడికి జరగాల్సిందే, నువ్వు చేయరా. హలో ఎవరండి? అరే సుబ్బారావు, అమ్మాయిలు పంపిస్తాను డబ్బులు తీసుకున్నావు, ఇంత లేట్ ఏంట్రా? అమ్మాయిలా? దగ్గరేది బే. రాంగ్ నంబర్. అమ్మో
రూపాయల ఎరా మావా పొద్దున్నే డ్యూటీ ఎక్కినట్టున్నావు. ఎక్కగా ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయమంటావా? అసలు ఇంత కష్టపడుతుంటేనే ఒక్క ఫిగర్ పడి చావట్లే. వారిని ఇది వీడికి కట్ అయిందా? మనం పొద్దున్న నుండి రాత్రి వరకు ఇక్కడే నిలబడి మమ్మల్ని ప్రేమించండి మరో అని తెగ లైన్ వేస్తుంటే మనకు పడకుండా వాడు ఎవరికో పడ్డం ఏంట్రా? అసలు వాళ్ళు ఉన్నదేంటి నా లేదేంటి? ఆ అమ్మాయి ఎవరు తెలుసా నీకు? యా, హిస్ నేమ్ ఇస్ సుజాత. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా? షీఈ్ అ బిజినెస్ మ్యాన్. 5 కోట్ల ఆస్తుంది. ఆ అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తావు? ఐ టు లవ్. తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ బోత్ లవింగ్ ఫీల్ బోర్. తెలుగులో మాట్లాడు. పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత చిప్పో బాబాయ్, అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను అడుగుతున్నది ఆ అమ్మాయికి ఏం పెట్టి పోషిస్తావని. అన్నం. ఆ అన్నం ఎలా సంపాదిస్తావు? డూయింగ్ జాబ్ యార్. ఓ సారీ, ఉద్యోగం చేసి. ఉద్యోగమా? నువ్వా? యా. అల్తాఫ్ బాయ్, వీడికి నీ హోటల్లో కప్పులు ప్లేట్లు కడిగే ఉద్యోగం ఏదైనా ఇస్తావా? వీడిక Yes. నో ఛాన్స్. విన్నావుగా నీ పొజిషన్. నిన్ను నువ్వే పోషించుకోలేవు. నిన్న అమ్మాయి ఎందుకు ప్రేమించాలి? పైగా కోరి కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు 10 రోజులు కనిపించకపోయినా నిన్ను పట్టించుకుని నాదులే లేడు. అయినా నీ చేతిలో ఒక సెల్ ఫోను, వచ్చి 4 ఇంగ్లీష్ మొక్కలు. రేయ్, ఇంకొకసారి ఏ అమ్మాయినన్నా కన్నెత్తి చూసావో కళ్ళల్లో పొడుస్తావు. కడుపులో పొడుస్తా, జాగ్రత్త. ఎరా మీ క్రాక్ ఓనర్ లేడా? ఏంట్రా ఏం లేదు బాబాయ్, 4/6 చాయ్. డబ్బులున్నాయా? డబ్బులా? ఆ డబ్బులే ఉంటే నీ హోటల్కి ఎందుకు వస్తాం? ఏ 5 స్టార్ హోటల్కి వెళ్తాం గానీ. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు. ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు తీసుకెళ్తావా? అయినా సిగ్గు మీకన్నా ఉండాలి, మాకన్నా ఉండాలి. మాకెలాగూ లేదు, మీకుండొచ్చుగా. నాకుందరా బాబు, మీరు వెళ్ళి కూర్చోండి. ఒరే, వీళ్ళ మొహాన్ 4 టీలు కొట్టరా. అలాగే. నాకు పంచదార ఎక్కువ కావాలి. నీకు కావాల్సిన తీసుకోరా బాబు. మళ్ళీ బైక్ రేసులట, వెళ్తావా? వద్దులేరా బాబు, పోయినసారి 10,000 వస్తాయని వెళ్తే 500 బొక్క. ఏదో మన రవి గడికి బైక్ రిపేరింగ్ వచ్చి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకో 1000 వదిలేదు. రేయ్, ఈ నీళ్ళేంట్రా? అన్ని నలగలే. నీళ్ళు బానే ఉన్నాయి సార్, గ్లాసులే మట్టిగా ఉన్నాయి. బాబాయ్ మంచి మంచి పీసులు వెతికి తెచ్చి మరి పనిలో పెట్టుకుంటాడే. చూడు మామ, ఎంత అందంగా ఉందో. కనీసం బాంబేలో పుట్టుంటే హ్యాపీగా దీనికి లైన్ వేసుకుంటూ తిరిగేవాళ్ళం. చూడరా ఎంత బాగుందో. వీడొకడు, వీడి కాకి మామానికి ఐశ్వర్య కావాలంట. మన గీత కంటే ఏం బాగుందిరా? మన లవర్ రే, నువ్వు చాలా ఓవర్ రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు రంబే కాదనను, కానీ ఐశ్వర్య కన్నా అంటే మాత్రం కొంచెం కష్టమే. నిజంరా? నువ్వు ఈ మధ్య గీతం చూడలేదా? చాలా అందంగా ఉందిరా. గుడ్డిది ప్రేమ కాదురా, మనిషి. రవి, గీత ఫోన్ చేసిందంట. 5 నిమిషాలాగి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పిందంట. మీ వదిన చెప్పమంది. వదినా, గీత మళ్ళీ ఫోన్ చేసిందా? లేదు రవి. మోగవే తల్లి, టెన్షన్ పెట్టకుండా. గీత మై డార్లింగ్, ఇంకా ఎంతకాలం మన ఇద్దరి మధ్య దూరం? 6 నెలలకోసారి రావటం, క్లాస్ పెట్టడం, పోవటం. నీతో మనసారా మాట్లాడే 5 ఏళ్ళు ఏం తెలుసా? అసలు ఈ ఇంజనీరింగ్ కోర్స్ ఎవడు కనిపెట్టాడు గాని వాడిని తన్నాలి ముందు. అసలు నువ్వు వచ్చాక ఫ్రెండ్స్ అందరికి పెద్ద రేంజ్ లో పార్టీ ఇచ్చి నేను మామ అందరం హ్యాపీగా జింగి చకా జింగి చకా జింగి జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి 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 చకా జింగి. హలో గీత, గొంతేంటి ఇలా మారింది? నీ బొందా, నేను మీ అన్నయ్యను రా. అన్నయ్య, నువ్వా? బానా? ఏంటి సంగతులు? రేయ్, పిచ్చి వాడు ఆపి ఫోన్ నాన్నకి. నాన్నలేడుగా? తెలీదు, ఇందాక నేను పోలీసు పట్టుకెళ్ళారు. అబ్బా అన్నయ్య, నీకు దండం పెడతా, కాసేపు ఆగి గీత ఫోన్ చేస్తానంది. హలో హలో గీత, రే, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, నువ్వు? నేను బానే ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంజనీరింగ్ కంప్లీట్, జాలీగా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాను. నీదేంట్రా, ఈ సంవత్సరం అన్నా డిగ్రీ పూర్తవుతుందా? డిగ్రీనా? డిగ్రీదే ఉంది, ఎలాగోలా అయిపోతుంది. ఎలాగోలా అవ్వడం ఏంట్రా? అయినా లైఫ్ కు గోల్ లేకుండా ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు? అబ్బా ప్లీజే, నువ్వు ఎలాగో నన్ను ఫోన్ చేయనీయవు. నువ్వేమో నెలకోసారి ఫోన్ చేస్తావు. చేసిన కాసేపు మామూలుగా మాట్లాడవే. అయినా వాటందుకు నాకు ఇప్పుడు టైం ఎక్కడ ఉందని? ఏ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను కదా, నీకు చెప్పలేదా? రోజు ఉదయం 6 గంటలకు లేస్తున్నాను. 6 to 9 ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్. 9 to ఈవినింగ్ 6 పార్ట్ టైం బిజినెస్. మళ్ళీ ఈవినింగ్ 6 to 9 మీ ఫాదర్ కి హోటల్లో హెల్ప్. 9 o'clock ఇంటికి వస్తే 12 దాకా చదువుకుంటున్నాను. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? రే, నువ్వు చెప్పింది నిజమే అయితే
నాకంటే సంతోషించే వాళ్ళెవరూ ఉండర్రా. అంటే నా మీద నమ్మకం లేదా? అంటే జనరల్ గా నువ్వు ఇలాంటి స్టోరీలు ఎప్పుడూ చెప్తూనే ఉంటావుగా. నాకు తెలిసే నువ్వు నమ్ము అని. అందుకే నీ బర్త్డేకి 10,000 పెట్టి మంచి గిఫ్ట్ కొన్నాను. అది చూసాక నమ్ము. నిజమా? ఎందుకురా అలా డబ్బులు వేస్ట్ చేస్తావు? ఆ డబ్బుతో ఏదైనా ఒక చిన్న బిజినెస్ డెవలప్ చేయకపోయావా? అబ్బా ఎంతసేపు అదే గోల. కాస్త టాపిక్ మార్చవే. సరే ఇంకేంట్రా, ఆ సలీం గారితో ఏం తిరగట్లేదుగా? చిచి వాడితోనా? డర్టీ ఫెలో. వాడిని ఎప్పుడో కట్ చేశాను.